మనుష్యుని పోలి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నిన్ను నన్ను గూర్చినటువంటి నా స్థితిగతులు ఎలా ఉన్నాయో చాలా స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉన్నది. ఆత్మీయంగా ఎలా దిగజారిపోతామో దానికి కావలసినటువంటి కారణాలు స్పష్టంగా ఇక్కడ మొదటిది మనం చూసినప్పుడు, నేను మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను, నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. దేవుని వాక్యం అంటుంది, నీతో నాతో ఖచ్చితముగా మాట్లాడుతూ ఉంది. మన ఇద్దరితో ఖచ్చితంగా మాట్లాడుతుంది, మన ముగ్గురితో ఖచ్చితంగా మాట్లాడుతుంది, ఇక్కడున్న సంఘం అంతటితో ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతూ ఉంది అంటే, విత్తువాని గురించిన ఉపమాన భావం ఒకటి మీరు జాగ్రత్తగా వినండి. ఒక రైతు విత్తుతున్న విత్తనముల గురించి స్పష్టముగా చెబుతూ ఉన్నాడు. దున్నినటువంటి నేలలో విత్తేటువంటి విత్తనముల గురించి, అవి ఎగిరి పడి ముళ్ళలో పడినటువంటి వాటిని గురించి, రాళ్ళలో పడినటువంటి వాటిని గూర్చి, మంచి నేలలో పడినటువంటి వాటిని గూర్చి స్పష్టముగా మాట్లాడుతున్నది దేవుని వాక్యం. ఇక్కడ అదే దేవుని వాక్యం ఒక మాట చెబుతున్నది, విత్తువాని గూర్చినటువంటి వాక్యము విని గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఏం చెప్తున్నాను మీకు, మీరు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వినకపోతే మీ పక్కన ఎవరు కూర్చుంటారంట? ఎందుకు కూర్చుంటాడు? వాక్యమును ఎత్తుకొని పోవటానికి. ఒక కోడికి ఉన్నంత వివేకము మనకు ఉందా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కోడి తన పిల్లలను, ఆ గ్రద్ద దాన్ని ఎంతగా గమనించి ఆ పిల్లను తీసుకొని పోవాలి వచ్చినప్పుడు ప్రాణం లెక్క చేయకుండా పోరాడి తన బిడ్డను కాపాడుకుంటుంది. ఈ రోజున సాతానుతో నువ్వు వాక్యం వినేటప్పుడు నీ ఆత్మీయ స్థితి బాగుపడాలంటే వాక్యముని ఎత్తుపోకోకుండా, వాడికి అవకాశం ఇవ్వకోకుండా ఆ వాక్యము నీ హృదయంలో ఉంచుకునే విధంగా కాపాడుకోవాలి వాక్యాన్ని. నేను ఈ రోజున వాక్యం కాపాడుకోవట్లేదు కనుకనే మనం లోకంలో అన్నిటికీ చాలా సులువుగా అనారోగ్యం చేత పడిపోతున్నాం, బాధల చేత పడిపోతున్నాం, అప్పుల చేత పడిపోతున్నాము, ఆ అనరాని మాటలకు ఆ బాధపడిపోతున్నాం, లేకపోతే బలహీనమైపోతున్నాం, అనేకమైనవి. ఎందుకంటే నీ హృదయంలో వాక్యం లేదు. నీ వాక్యాన్ని గ్రహించగలిగితే, వాక్యాన్ని నీ లోపల ఉంచుకోగలిగితే ఏ పరిస్థితినైనా ఎదురించగలవు. ఎందుకంటే మొదట జ్ఞానం ఇస్తాడు దేవుడు. వాక్యంలోనే జ్ఞానం దాగి ఉంది. మనం వాక్యం వినక దానిని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానము, అవివేకము, జ్ఞానమే లేక ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ జీవించాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా వెళ్ళాలో ఏది అర్థం కాకుండా పరిస్థితులు ఏం చేస్తాం? సాతాను ఎత్తుకుని వెళ్ళిపోతాం. వాడికి తెలుసు ఇది వాక్య సమయము, ఇంచే పాటలు బాగా పాడారు, ప్రార్థనలు బాగా చేశారు, మంచిగా కార్యక్రమం అంతా జరిగింది, ఇది ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఇంకొక ఎత్తు స్టార్ట్ అవుతుంది. ఇది గనుక ఇవన్నీ చేయడం ఒక ఎత్తు, మంచిది, ఇంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు గనక వీళ్ళు శ్రద్ధగా వీరి హృదయాన్ని ఉంచారంటే వీళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి. వీళ్ళు మంచి జీవితం కలిగి జీవిస్తారు. అయ్యో వీరు ఏది మాట్లాడినా అదే జరుగుతుంది, అయ్యో వీళ్ళు ఏది చేసినా అదే జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. వీళ్ళు ఎక్కడ మంచిగా బాగుపడిపోతారు, ఆర్థికంగా బలపడతారు, ఆరోగ్యంగా బలపడతారు, మంచి జీవితం కలిగి జీవిస్తారు, మంచి ఈవెల్ను పొందుకుంటారు. వాడికి ఒక భయం అది. వాడికి మనం బాగుండే ఇష్టంలో మనం ఏమనుకుంటున్నామంటే లోకంలో చూసినవన్నిటిని బట్టి సంతోషంగా ఉన్నాం అనుకుంటాం. సంతోషంగా నీవు లేవు, ఆత్మీయంగా సంతోషంగా లేవు. శారీరకంగా సంతోషంగా ఉండొచ్చు, ఒక రోజు 2 రోజులు అంతే. ఈ సంతోషం శాశ్వతం కాదు. ఆత్మానుసరమైన సంతోషమే శాశ్వతం. ఎందుకంటే ఇక్కడ నీ ఆత్మ చాలించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా అక్కడ ఆత్మకు సంతోషం కాదు, శరీరానికి కాదు. ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. నేల దుక్కిన తరువాత నేలలో పడిన ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటికిను కొంచెం దారిలో పడినటువంటి వేరుశనగ రాళ్ళు ఉన్నటువంటి చిన్న బండరాయిలాగా ఉంటుంది. ప్రతి చేతిలో కూడా ఎక్కడైనా చిన్న బండరాయి కనపడుతుంది. ఆ బండరాయి మీద కొంచెం ఏముంటుందో తెలుసా? మట్టి. ఆ మట్టి దగ్గర ఒక విత్తనం పడినటువంటిది మొలకెత్తుతుంది, మంచిగా ఫలిస్తుంది. ఆ వర్షానికి కానీ, నీళ్ళకు కానీ, వాతావరణానికి కానీ ఈ భూమిలో ఏదైతే విత్తబడి ఉందో ఆ చెట్టు లాగానే ఇది కూడా ఆ మొక్కలాగానే వస్తుంది. కానీ హింసైనా శ్రమ అయినా వచ్చినప్పుడు అది నిలబడదు. ఎందుకు నిలబడదు? అది వేరు లోపలికి వెళ్ళలేదు, అది బండ మీదనే ఉంది. అది బండ మీద ఉన్నందువలన వర్షము గాలి వచ్చిన తర్వాత అది పూర్తిగా
అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈరోజున చాలా మంది వింటున్నారు అంతే, కానీ ఆ వాక్యమును హృదయంలోనికి తీసుకొని వెళ్ళట్లేదు. అందుకేం చేస్తున్నారంటే చిన్న కష్టానికి కూడా పడిపోతున్నారు, చిన్న వ్యాధనికి పడిపోతున్నారు, చిన్న రోగానికి పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? ఈ మొక్క ఒకటి సాదృశ్యం చెప్తుంది. చాలా మంది చెనక్కాయల పంటలు మీరు చూసే ఉంటారు. రాతి మీద పడినవి, దారి మీద పడినవి వస్తాయా? అవి కాయలు వస్తాయా? ఎక్కడ వస్తాయి కాయలు ఉన్నవి? నేల, మంచి నేలలో పడినవి. రోజున మనము అలా దారిలో ఒకవేళ బండ మీద పడినటువంటి వారిలాగా మనం ఉండకూడదు. శ్రమ అయినా, బాధ అయినా, రోగమైనా, కష్టమైనా, కుటుంబ సమస్యలైనా, బిడ్డల సమస్యలైనా, ఇతరుల సమస్యలైనా ఏవైనా సరే ఎదిరించగలిగి నిలబడగలిగిన శక్తి ఉండాలి. నీకు డబ్బు లేకపోయినా పర్లే, బలము లేకపోయినా పర్లే, ప్రార్థన అనే ఆయుధం ఒకటి ఉంటే చాలు, దేనినైనా నువ్వు ఎదిరించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున అది మనలో లేనందుని దేనిని ఎదిరించలేకపోతున్నాం. ఒక మనిషిని చూస్తే భయం, మనకంటే బలం లేని వాడిని చూసినా భయం, బలం లేని ఆమెను చూసినా భయం. అయ్యో ఆమె వస్తుంది, ఏమి పెంటలు పెడుతుందో, ఏమి చెబుతుందో, ఏమి చేస్తుందో మమ్మల్ని తెలియదు. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతున్నామంటే నీలో వాక్యం అనేటువంటి విత్తనము లేదు, విశ్వాసం అనే విత్తనము నీలో లేదు, ఆత్మీయత అనే విత్తనము నీలో లేదు. అందుకే నీకు భయము, అందుకే నీకు దడ, అందుకే నీకు ఎన్నో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చిన్నదానికి కూడా భయపడిపోవటమే. హల్లెలూయా. అలా దారి మీద పడిన విత్తనం లాగా నువ్వు ఉండొద్దు. రెండో విషయం ఏంటంటే అక్కడ స్పష్టంగా, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైన హింసైనను ఏది కూడా ఆయన తట్టుకోలేడు. రెండవది, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని, చదవండి ఎవరైనా, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలము అవుతాడు. ఓకే, ఇతను కూడా వాక్యం వింటాడు, అందరూ వాక్యం వింటున్నారు. ఇక్కడ ఉన్న మనలో కూడా అందరూ వాక్యం అయితే వింటున్నాం మనం, కానీ లోకానికి సంబంధించినటువంటి వాటి విషయానికి వచ్చే పాటికి చిన్న కుటుంబ సమస్యకు పడిపోతుంది, ఆత్మీయంగా చిన్న బాధకు పడిపోతున్నాడు. అయ్యో నా కూతురు ఇలా అందా, నా కొడుకు ఇలా అందా, ఒకవేళ నా స్థితిని బట్టి మాట్లాడారా, నా గతిని బట్టి మాట్లాడారా, చిన్నదానికి కురిగిపోవటమే. అయ్యో మా అన్న మాట్లాడారా, మా అక్క మాట్లాడిందా, మా అత్త మాట్లాడిందా, మా మామ మాట్లాడారా, వాళ్ళు అన్నారా, వీళ్ళు అన్నారా. నీకు ఎవరంటే ఏమి? నీ హృదయంలో వాక్యం ఉందా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు దేవుని ఇల్లు ఏంటంట? దేవుని ఇల్లేమి? హృదయం. నీ హృదయమే దేవుని ఇల్లు అయినప్పుడు ఎందుకు ప్రతిదానికి నువ్వు బాధపడము, ప్రతిదానికి అనుమానపడడం, ప్రతిదానికి దుఃఖపడము, ప్రతిదానికి కూడా నువ్వు విచారించడం ఎందుకు? ఇక్కడ ముండ్ల పొదలు పడినటువంటి వాని యొక్క సాదృశ్యం ఏమైతే ఉందో చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది. ధనానికి పడిపోతాడు, శారీరకమైన ఆలోచనలకు పడిపోతాడు, ఇంట్లో చిన్న చిన్న సమస్యలకు పడిపోతారు, కష్టాలకు పడిపోతారు, బాధలకు పడిపోతారు. ఏదొచ్చినా తట్టుకోలేదు. నువ్వు తట్టుకోవాలంటే ఏమడగాలి? దేవుని అడగాలి. అయ్యా నేను ఇలా ఉన్నా, నేను ఎలా జీవించాలి, నా ఇంట్లోనే నాకు పోరాటం ఉంది, నేను ఎలా దాన్ని పోరాడాలి? అసలు చాలా మంది తమ గృహాల్లో పోరాడుతున్నారు. ఓకే, మంచిదే, అది ఒక నీకు అనుభవమో, మంచి మార్గమో, లేకపోతే మంచి స్థిరంగా నిలబడడానికో శక్తో ఏదో ఒక విధమైంది. ఏది లేకోకుండా ఏ మనిషి ఎదగాలని అనుకోకూడదండి. ఒక శ్రమ అనేటువంటిది వచ్చిన తర్వాతే నేను ఎదగాలని కోరుకోవాలి, అంతే. మనం శ్రమ రాకుండా, బాధ రాకుండా, రోగం రాకుండా, దుఃఖం రాకుండా ఎదగాలి నేను అని కోరుకోకూడదు ఎవరు కూడా. ఏ వచ్చినా ఒక అనుభవం రేపటి రోజు నేను నిలబెట్టడానికి ఈ అనుభవం నీకు ఉపయోగపడదు. ఎన్నో చెట్లు మనకి జ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నాయి, పెట్టిన వెంటనే ఎదిగిపోతా ఉందా? అది ఎదగడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. ఆ 3-4 సంవత్సరాల గాలి, వాన, ఎంతో మంది మనుషులు ఆకులు తెంపడం, కొట్టడమో, తీసివేయడమో, ఆ వర్షానికి గాలికి వంగడము, లేవటము, ఎన్ని అనుభవిస్తూ ఉంది. ఒక చిన్న చెట్టుకి కలిగిన ఆ శ్రమ అని నువ్వు అనుకుంటున్నావు, అది ఒక యుద్ధమే చేస్తూ ఉంది. ఈ రోజున మనిషి దానికంటే జ్ఞానం కలిగి ఉన్న ఒక యుద్ధము కాదు కదా, ఒక సమస్యను కూడా ఎదిరించలేని పరిస్థితిలో పడిపోతూ ఉన్నారు. మూడవది ఇంకొకటి మాట అక్కడ వ్రాయబడింది. ఏమని? 23వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమిని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? వేసిన ప్రతి విత్తనము 100 ఫలించదు ఎక్కడా కూడా. అవునా? తెలుసా మీకు పంటల గురించి? తెలుసా? ఒక చెట్టు, వేరుశనగ చెట్టుకి 10 కాయలు ఉంటాయి, ఇంకొక చెట్టుకి 5 కాయలు ఉంటాయి, ఇంకొక చెట్టుకి 2 కాయలు ఉంటాయి, ఇంకొక చెట్టుకి అసలు ఫలమే ఉంటుంది. ఇక్కడ ఉన్న మనలో 100 ఉన్నాయి, 60 ఉన్నాయి, 30 ఉన్నాయి.
ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను? నూరంతలే లేవు. మన స్థితి, గతి, ఆలోచన బట్టి, వాక్యము మన హృదయంలోనికి వెళ్ళటాన్ని బట్టి మార్క్స్ ఉంటాయి. హల్లెలూయా, అవునా కదా? వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి నీ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరి గురించి మనం చదువుకున్నాం. చిన్నదానికి గాలి పోటపోయే వాళ్ళు ఒకరు, చిన్న సమస్యకు బాధపడి కురింగిపోయే వాళ్ళు ఒకరు. ఇక్కడ మూడో వ్యక్తిగా మనం చూస్తున్నాము. 3 రకాలుగా ఆశీర్వదింపబడినటువంటి విత్తనము మనిషి గురించి మనం చూస్తున్నాం. ఒకరు 100 అంతలు, ఒకరు 60 అంతలు, ఒకరు మొత్తానికి ఆశీర్వాదం అయితే, మొత్తానికి ఫలం అయితే, మరి మనలో ఆ ఫలం ఉందా? అట్లీస్ట్ 30 అంతలు ఉందా? అట్లీస్ట్ 60 అంతలు ఉందా? దీనికంటే మించే 100 అంతల ఫలము ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. కొంతదానికి సరిగా మంచిగా ఆక్సిజన్ అందుతుంది, నీళ్ళు అందుతుంది, ఇంకొంతదానికి సరిగా అందదు. కొంతదానికి నీళ్ళు ఎక్కువై ఫలం పోతుంది, కొంతదానికి నీళ్ళు తక్కువై ఫలం పోతుంది. ఈ రోజున నువ్వు ఎలా ఫలిస్తున్నావు? అసలు నీ ఆత్మీయ స్థితి ఏంటి? నువ్వు ఫలభరితంగా ఆశీర్వదింపబడాలంటే వాక్యం అనేటువంటి దానిని చాలా చక్కగా నువ్వు ఆస్వాదించాలి, తినాలి, దాన్ని తినాలి. ఎప్పుడైతే తింటావో అప్పుడే సమృద్ధి కలిగి ఉంటావు, లేకపోతే కష్టం. రోజున మన ఆలోచన అంతా కూడా అదే. ఏమనే ఆలోచన ఉంది అంటే, నేను ఈ వాక్యము వింటే నాకు ఉపయోగకరంగా ఉందా అని ఎవరు ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేయాలండి, పరీక్షించాలి. ఈ వాక్యము ద్వారా నాకు మేలు జరుగుతుంది, దీన్ని నేను తినాలి. మనం ఎవరు తినట్లేదు. పొద్దున ఆహారం తింటే అది మళ్ళీ వెళ్ళిపోతుంది, కానీ దేవుని వాక్యం అలా కాదు, నీ హృదయంలో నాటబడుతుంది. నీకొక్కనికి ఉపయోగపడదు. మళ్ళా అది నీ దగ్గరికి వచ్చిన వ్యక్తిని కూడా నీ హృదయం నుండి ఆ మాట మాట్లాడుతుంది. కానీ ఈ రోజున మనం మాట్లాడట్లేదంటే మన హృదయంలో ఏం లేదు. మంచి విత్తనములు మంచి నేలలో పడినవి ఫలభరితంగా ఆశీర్వదిస్తాయి. ఈ రోజున 30 అంతలు 60 అంతలు పక్కన పెట్టి 100 అంతలుగా నేను ఆశీర్వదింపబడాలని దేవుని దగ్గర మనం అడగాలి. అడుగుదామా? ఆ కింద ఇంకొకటి 24 వచనం ఏమని వ్రాయబడి ఉంది? ఆయన మరొక ఉపమానం వారితో చెప్పారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఒక మంచి పొలము గురించి పరలోక రాజ్యాన్ని ఒక ఉపమానంగా ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. అంటే మంచి నేలలో మంచి విత్తనములు మంచి మనసుతో కష్టము పడి విత్తిన విత్తనము మనిషి గురించి రాయబడి ఉంది. అటువంటి వాడు ఎప్పుడు నష్టపోడు. శ్రద్ధగా విత్తి, శ్రద్ధగా పంట కోసి, శ్రద్ధగా నీళ్లు పెట్టి, శ్రద్ధగా తనకు కావలసిన అవసరతలు అన్ని చూసినటువంటి ఏ మనుషుడు నష్టపోడు. విత్తనం విత్తి ఏమో చూసుకుందాంలే మళ్ళా అంటే అటువంటి వ్యక్తి మాత్రమే నష్టపోతాడు. విన్న వాక్యం మరలా చూసుకుందామన్న వాళ్ళే నష్టపోతారు. వాక్యం విని గ్రహించి హృదయంలో ఉంచుకొని దానిని అనుదినము ధ్యానించుకొని అనుదినము ఇతరులకు పంచి అనుదినము దాని ద్వారా ఇతరులకు చెప్పేటువంటి ఏ వ్యక్తి ఏ మనిషి కూడా నష్టపోదు. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు అక్కడ ఒక మంచి మాట, సరి అయిన వారితో సహవాసము చేయకపోవటం వలనే ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. ఆ మాటను ఒకసారి మనం చూసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 1 కొరింథీ 15:33 తొందరగా. 1 కొరింథీ 15 పాపము చేయకుడి, ఇట్లు చెప్పుచున్నాను. హల్లెలూయా. కొరింథీయుల సంఘములో అద్భుతముగా స్వరమెత్తి అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నీవు ఏమి చేసినా కూడా దేవుడైతే మోసపోడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. ఇప్పుడు మనకున్నటువంటి మంచి వాళ్ళు మనకి తెలుసు, చెడ్డవాళ్ళు మనకు తెలుసు, దొంగలు మనకు తెలుసు, దొంగతనం చేయని వాళ్ళు మనకు తెలుసు. ప్రతి ఒక్క మనిషి వ్యక్తిత్వము కాస్త కూస్తైనా మనకి తెలుసు. కానీ దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే, నీవు నీతిమంతుల సహవాసాన్ని నేర్చుకో, మంచి నడవడిక కలిగిన సహవాసాన్ని నేర్చుకో, పరిశుద్ధుల సహవాసాన్ని నేర్చుకో, నిన్ను మంచి కోరే వారినే పక్కనుంచుకో.
నీ మంచి కోరేటువంటి వాళ్ళతో సహవాసము చేయి. మంచి నడవడిక నేర్పేటువంటి వాళ్ళని సహవాసంగా ఎంచుకో. వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే నీకు అదే పరిస్థితి వస్తుంది తప్ప వాళ్ళకి మంచిది నేర్పించలేము. కానీ ఇక్కడ దేవుని మాట ఏమని చెబుతుందంటే, దుష్ట సాంగత్యము, అపవాదికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో సహవాసము చేయటం మంచిది కాదు. 2 పళ్ళు ఉన్నాయనుకోండి ఏవైనా, ఆ పళ్ళులో ఒకటి చెడిపోయి 2 అంటబడి ఉన్నాయనుకోండి, చెడిపోయిన ద్వారా ఇది చెడిపోతుందా లేదా అది అలాగే మంచిగా ఉంటుందా? పండు చూసారా, చిన్న పండు చెడిపోతేనే పక్కన పండు చెడిపోతుంది. అలాంటిది మనము మంచి వారి సహవాసము లేకపోతే చాలా జాగ్రత్త. ఈ లోకంలో మనమున్న కొద్ది కాలమైన దేవుని వాక్యముని విని గ్రహించి ఇతరులకు కూడా మనం చెప్పేటువంటి వారముగా ఉండాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. మంచి నడవడిక కలిగిన వారిని నీవు ఎన్నిక చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పేదవాళ్ళైనా పర్లే, డబ్బున్న వాళ్ళే నీకు స్నేహితులుగా ఉండాల్సిన అవసరం లేదు. బలమున్న వారే నీకు స్నేహితులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళే నాకు స్నేహితులుగా సహవాసులుగా ఉండాలని అవసరము లేనే లేదు. మంచి మనిషి, మంచి నడవడిక ఉన్న వ్యక్తి నీకు సహవాసం కలిగి ఉంటే నీకు మంచి పేరు, ఘనత, ఖ్యాతి తీసుకొస్తుంది. దాని నుండి నీకు ఇంకా అద్భుతమైనటువంటి ఆశీర్వాద ఫలములే వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలు ఆత్మీయ స్థితిని కోల్పోవటానికి దుష్ట సాంగత్యము కూడా ఒక కారణం. కాబట్టి దాని నుండి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళకి. ఇక మూడవదిగా మనం చూస్తే, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోకపోవడం వలన కూడా మనం దిగజారిపోతున్నాం ఆత్మీయ స్థితిలో. ఆ మాట కూడా ఒకసారి మనం చూసుకున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3:14. కనుక ప్రతి దినము మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి.